హాయ్, వెల్కమ్ టు మైలాబ్ బయోటిక్ కెమికల్స్. ఇది వచ్చేసి మైలాబ్ లాండ్రీ ఎంజైమ్ సిరప్ అండి, S1. ఇది వచ్చేసి కంప్లీట్ ఎంజైమ్స్ ఉంటాయి, దీంట్లో మల్టిపుల్ ఎంజైమ్స్ ఉంటాయి. సో ఇది ఎలా వాడాలనేది చెప్తాం మేము. ఇది కలర్ బట్టలకు వాడుకోవచ్చు, వైట్ బట్టలకు వాడుకోవచ్చు, ఎటువంటి బట్టలకైనా మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం రెండు బీకర్స్ తీసుకున్నామండి. ఇక్కడ మనం బ్లడ్ స్టెయిన్ తీసుకున్నాము. జనరల్గా బ్లడ్ స్టెయిన్ అన్నప్పుడు మనం వైట్ క్లాత్ అన్నప్పుడు బ్లీచ్ వేస్తే బ్లీచ్లో ఇమీడియట్లీ వెళ్ళిపోతుంది స్టెయిన్. ఇది బ్లీచ్. బట్ బ్లీచ్ అనేది ఫ్యాబ్రిక్ కంపల్సరీ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుందండి. బ్లీచ్ అనేది నాట్ సజెస్టబుల్ డైరెక్ట్లీ ఆన్ ద ఫ్యాబ్రిక్. మనం డైరెక్ట్ వాడడం అనేది చేయకూడదు, అంటే సజెస్ట్ చేయం మనం యాక్చువల్లీ. బట్ ఇది మనం సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనం ఎంజైమ్ సిరప్ అనేది యూజ్ చేసుకున్నా మనకు సేమ్ రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ మేము ఈ బ్లీచ్లో ఇది వేసామండి, సేమ్ క్లాత్. ఈ కలర్లో ఉన్నటువంటి క్లాత్ అనేది ఇట్లా బ్లీచ్లో ఇలా డ్యామేజ్ అయిపోయింది. సో మనము బ్లీచ్ అనేది కలర్స్కి వాడొద్దు, కలర్స్ ఫేడ్ అవుతాయి. సో ఇక్కడ ఈ రెండు పీస్లో ఒక పీస్ నేను వాటర్లో బ్లీచ్లో వేసాను, సేమ్ కలర్ కనబడుతుంది కదా, సేమ్ పీస్ మనము దీంట్లో వేస్తున్నాం, వాటర్లో, ప్లెయిన్ వాటర్. సో మనము దీంట్లో బ్లీచ్ ఉంటే అది వచ్చేసి మనకు కంపల్సరీ ఫేడ్ కావాలి క్లాత్, బట్ అది ఫేడ్ కాదు. సో ఇది మనం లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు మనము ఇందులో వాటర్లో ఎంజైమ్ సిరప్ తీసుకుందాం. ఒక 200 ml మనం వాటర్ తీసుకున్నాం. దాంట్లో ఒక 2 ml ప్లస్ 2 ml 4 ml 4 ml ఎంజైమ్ సిరప్ మనం వాటర్లో తీసుకున్నామండి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, బ్లడ్ స్టెయిన్ ఏరియా చూడండి, ఇది ఫ్రెష్ కాదు, ఓల్డ్. చూసుకోండి, ఓకేనా. ఈ ఏరియా మనము డైరెక్ట్ ఇందులో పెడదాం. బ్లడ్ స్టెయిన్ ఉన్న ఏరియా వరకు దీంట్లో పెడుతున్నాము. సో ఇక్కడ మనము బ్రషింగ్ కానీ రబ్బింగ్ కానీ మనం చేయట్లేదండి. జస్ట్ ఒక 5 minutes 10 minutes మనం విడిచిపెట్టాలి, సోక్ చేయాలి. See the stain area. దిస్ ఏరియా, ఈ ఏరియా అండి. మనము దీన్ని రబ్బింగ్ చేయడము, బ్రషింగ్లు చేయడము అంత అవసరం లేదు. ఎందుకంటే ఎంజైమ్స్ అనేది ఆటోమేటికల్లీ ఇట్ విల్ స్టార్ట్ వర్క్, ఇట్ విల్ గో అండ్ బ్లడ్ స్టెయిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు మాత్రము వాటిని తినేస్తూ ఉంటుంది ఆ బ్లడ్ స్టెయిన్ అనేది మొత్తానికి, ఈ ఎంజైమ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బట్టకి ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే మనం బ్లీచ్ వాడట్లేదు, బట్ట సేఫ్గా ఉంటుంది అండ్ స్ట్రెయిన్స్ అనేది పోతుంది. సో ఇక్కడ మనకు ఎంజైమ్స్ అనేది వర్క్ చేస్తున్నట్టు. ఇలాంటి వీడియో మీకు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ప్రాక్టికల్గా ఎవరు చేయరు, చూపియరు. మేము రిజల్ట్ ఉండాలని ఎంజైమ్ సిరప్ చేసినామండి. ఎందుకంటే ఎంజైమ్స్ పనిచేస్తాయా పని చేయట్లేదా అనేది కూడా ఎవరు చూపియరు మార్కెట్లో మామూలుగా. బట్ అంటే మన ఎంజైమ్స్ పనిచేస్తున్నాయి అనేది మేము చూపిస్తున్నాం దీంట్లో, ఎంజైమ్ సిరప్ అనేది. సో ఇక్కడ మీకు
బట్ట అనేది సేఫ్, ఇక్కడ మెయిన్ బట్ట అనేది ఖరాబ్ కాదు, లాంగ్ టైం ఉంటుంది, ప్లస్ స్టెయిన్ అనేది వదులుతుంది. మనం వాడింది కూడా చాలా తక్కువ డోసేజ్. ఇందులో ఇంకొక ఫ్యాబ్రిక్ ఉన్నా అది కూడా పెట్టుకోవచ్చు, ఇంకా 2-3 స్టెయిన్స్ ఫ్యాబ్రిక్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు మనం, ఒకటే చేయాలని ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎంజైమ్స్ అనేది యాక్టివ్గానే ఉంటుంది, టిల్ 24 అవర్స్ వరకు కూడా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్, ఈ సొల్యూషన్ అనేది. మేము 1 హ్యాండ్తో వీడియో తీస్తూ 1 హ్యాండ్ తోటి చూపిస్తున్నామండి, కొంచెం వీడియో క్లారిటీ రాకపోవచ్చు. సీ ద ఏరియా, ఇట్ ఈస్ లైవ్. See this total cloth, ఈ మూల టోటల్, ఈ మూల. సో మనము ఇక్కడ బ్లీచ్ వాడలేదు, ఓన్లీ ఎంజైమ్ సిరపే వాడాము. వితౌట్ బ్లీచ్ బ్లడ్ స్టెయిన్స్ అనేది మనం తీసి చూపించాము. బ్లీచ్ వాడితే స్టెయిన్ అనేది పోతుంది, కానీ ఫ్యాబ్రిక్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. సో మనం ఎంజైమ్ సిరప్లో ఈ బ్లడ్ స్టెయిన్స్ ఎలా తీసుకోవాలి, ఒక 10 minutes 5 minutes, ఐ థింక్ 5-6 minutes అవుతుంది మనం చేయబట్టి. ఒక్క నిమిషం, ఈ క్లాత్ కూడా చూపిస్తాము. ఇది ఏమన్నా కలర్ ఫేడ్ అయిందా? ఇది వచ్చేసి ఎంజైమ్ సిరప్ క్లాత్ అండి. ఇది వచ్చేసి బ్లీచ్లో పెట్టిన క్లాత్. మీకు అబ్జర్వ్ చేస్తే బ్లీచ్లో ఉన్న క్లాత్ కలర్ ఫేడ్ అవుతుంది, దీంట్లో ఉన్న వాటర్లో మనం ఎంజైమ్ సిరప్లో ఉన్నది సేమ్ కలర్లో అలానే ఉంది, ఫేడ్ అనేది లేదు. కనిపిస్తుందా? ఫేడ్ అవుతుంది చూడండి, వైట్ ప్యాచెస్ వస్తున్నాయి పైన. ఇది చూడండి, ఎంజైమ్ సిరప్లో పెట్టిన ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అలానే ఉంది. సీ ద డిఫరెన్స్. సో దీని మీన్స్ ఏంటంటే ఇక్కడ మేము బ్లీచ్ అనేది వాడలేదు ఈ వాటర్లో, ఈ సొల్యూషన్లో ఓన్లీ ఎంజైమ్ సిరప్ మాత్రమే వేసాం. థ్యాంక్ యూ.